గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జయతు సంస్కృతం జయతు భారతం 14వ తేదీ జూన్ నెల. ఈరోజు ఒక అలంకారం గురించి చెబుతా. అంటే అద్య ఏకం అలంకారం వదామి. అలంకారాలంటే కావ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి శోభని కలిగిస్తాయి. హేతవ కావ్య శోభ కలిగించేటువంటివి. కావ్యానికి ఒక అలంకారం, శరీరానికి అలంకారాలు ఎలాగైతే ఉంటాయో, మనం అలంకారాలు ధరిస్తాం కదా, హారాలు మొదలైనటువంటివన్నీ కూడాను, చేతులకు గాజులు, కంకణాలు, హారములు, చెవులకు దుద్దులు, ఇలాంటివన్నీ వడ్డాణం ధరిస్తాం కదా, ఇవన్నీ కూడా అలంకారములు అంటాం. శరీరానికి కాంతినిచ్చేటువంటివి. అలాగే కావ్యానికి కూడా కొన్ని చోట్ల అలంకారాలు ప్రయోగం చేస్తుంటే గొప్పగా ఉపమ, ఉత్ప్రేక్ష, యమకము, శ్లేష అలంకారం అంటే ఒక పదం ఇస్తే ఆ పదానికి ఇంకో అర్థం కూడా వచ్చే అర్థం ఉంటుంది. ఆ అర్థం తీసుకుని మాట్లాడటం చమత్కారంగా. వీడు ఒక అర్థం మాడుతుంటాడు, అందులోనే ఇంకో అర్థం తీసుకుని మాడుతుంటాడు, చమత్కారంగా ఉంటుంది. అలాగనమాట. ఉపమ అంటే దానిలాగా ఇది ఉంది అంటాడు. ఒకప్పుడు అది కాన కాదు, అదే ఇదయ్యా అంటాడు. ఇలాగన్నీ కూడా అలంకారాలు గమ్మత్తుగా ఉంటూ ఉంటాయి. అందులో ఒక అలంకారము భ్రాంతిమత్ అలంకారం ఇవాళ చెప్పుకుందాం. భ్రాంతిమత్ అనే అలంకారం చెప్పుకుందాం. అంటే భ్రమపడటం. భ్రాంతిమత్ అలంకారం ఎలా ఉంది చెప్పుకుందాం ఇవాళ. పలాశ కుసుమ భ్రాంత్యా సుఖతుండే పతత్యళి సోపి జంబూఫల భ్రాంత్యా తమళిం ధర్తుమిచ్చతి. పలాశ కుసుమ భ్రాంత్యా సుఖతుండే పతతి అళి సో అపి సహా అపి, దాని అకార ప్రశ్లేష అంటాం, అకారపు గుర్తది. సోపి జంబూఫల భ్రాంత్యా తమళిం సంధి ధర్తుం ఇచ్చతి. ఇది శ్లోకంలో. అంటే భ్రాంతిట, భ్రమ కలుగుతుందట. ఎలా కలుగుతుందట? పలాశ కుసుమ భ్రాంత్యా. పలాశ కుసుమం అంటే, పలాశం అంటే మోదుగ పువ్వు అనేటువంటి భ్రాంతి చేత, అళిహి అంటే తుమ్మెద అంటే భ్రమరం అంటే గుండ్రంగా ఉంటాయి, మామూలుగా రెక్కలుండి ఎగరేటువంటి తూనీగలు కాదు, దాన్ని భ్రమరం అంటాం. కానీ దానికన్నా నల్లగా ఉండి గుండుగా ఉంటుంది, దాన్ని నేరేడు పళ్ళలాగా ఉంటాయి, దాన్ని భ్రమరము అనాలి మనం. బుర్ర శబ్దం వస్తూ తిరుగుతూ ఉంటాయి అవి, అదనమాట భ్రమరము. అందుకనే రెండు రేఫలు. భ్రమరంలో భాలో ఒక రేఫ ఉంది, రాలో ఒక రేఫ ఉంది. ద్విరేఫ అంటాడు, భ్రమరము అంటాడు. పలాశ కుసుమము భ్రాంతియా అంటే మోదుగ పువ్వు అనేటువంటి భ్రాంతి చేత, అలిహి అంటే తుమ్మెద ఒక భ్రమరము, సుఖతుండే, సుఖం అంటే చిలుక, తుండం అంటే ముక్కు, చిలుక యొక్క ముక్కు యందు పతతి పడుతోంది. అంటే అక్కడ చిలుక ఉంటే చిలుక యొక్క ముక్కు ఎర్రగా ఉంటుంది, వంకరగాను ఎర్రగాను ఉంటుంది. చిలుక ముక్కులాగా వంకరగా ఎర్రగా ఉంటుంది. మోదుగ పువ్వులు కూడా అలాగే ఉంటాయి, ఎర్రగా ఉండి చిలుక ముక్కులాగానే ఉండి వంకరగా ఉంటాయి. ఈ చిలుక ముక్కులాగా వంకరగా ఉన్నటువంటి ఒక దీన్ని చిలుక ఇదే దానిలాగా ఉన్న మోదుగ పువ్వు అనుకుంటూ ఒక తుమ్మెద భ్రమరం వెళ్ళి చిలుక ముక్కు మీద పడింది. ఒక్కసారి వాలిందిట. అంటే అది అది ఆకు అనుకుంది, అది పువ్వు అనుకుంది. పువ్వు అయితే ఆ పువ్వు మీద పడి భ్రమరం దాని మీద తేనె తీసుకోవడము, కొనుక్కొని తినడం ఏదో చేసేది. అందుకని వాలిందిట. వాలితే ఇక్కడ దాకా ఇదొక భ్రమ మనకి. దానికి ఇంకా గమ్మత్తు ఉండాలి. సోపి సహా అపి, అది కూడా ఏది, సుఖము కూడా, చిలుక కూడా, జంబూ ఫల భ్రాంత్యా. జంబూ ఫలం అంటే నేరేడు పండు అనే భ్రమ చేత, అళిం ఆ అళిని, ఆ అళి అంటే తుమ్మెద, ఆ భ్రమరాన్ని ధర్తుమిచ్చతి పట్టుకోబడుతోందిట. ఆ చిలుక కూడా ఏమనుకుందిట, తన మీద పడేటువంటి ఆ భ్రమర నల్లగా ఉంటే చూసి ఇది నేరేడు పండేమో అనుకుని దాన్ని పట్టుకోబోతోందిట. చిలుక ముక్కేమో మోదుగ పువ్వు అనుకుని ఒక భ్రమరము దాని మీద వాడుతుంటే
ఆ చిలుక ఏమో ఇది ఒక గమ్మత్తు అయినటువంటి నేరేడు పండేమో అని చెప్పి దాన్ని తిందామని అది నాకుతూ ఉంటుంది. ఇది భ్రాంతి, అంటే భ్రాంతి అలంకారం, భ్రాంతిమత్ అలంకారం. ఇంత చమత్కారంగా ఉంటాయి ఇవన్నీ శ్లోకాలు. ఈ అలంకారం ఇది. ఈ శ్లోకం చదువుకుంటే ఇవాళ అలంకారం తెలుస్తుంది. ఇది అర్థం చేసుకోండి. దీని యొక్క వివరణ రాసే ప్రయత్నం చేయండి. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.